చాలామంది గుడికెళ్తారు, గంట కొడతారు. కానీ ఎందుకు గంట కొడుతున్నారు అనేసి తెలియదు. చాలామంది గంట కొట్టేసి పక్కకి వెళ్ళిపోతుంటారు. కానీ గంట పెట్టారు అంటే దానికొక ప్రత్యేకత ఉందండి. అది ఎందుకంటే గంట కొట్టినప్పుడు మీరు గంట కింద కొట్టిన తర్వాత ఆ శబ్దం కింద ఒక 2-3 సెకండ్లు ఆగండి అనేసి అంటుంటారు. ఎందుకంటే అది మనకి నిలువెత్తున మనకి పాజిటివ్‌నెస్ చేస్తుంది కాబట్టి. మన చుట్టుపక్కల ఏదైనా నెగెటివ్ ఉన్నా సరే, మన మనసులో ఉన్నా సరే, మన మైండ్‌లో ఉన్నా సరే ఏదైనా నెగెటివ్ ఉన్నా సరే, ఆ గంట శబ్దంతోటి మనకి ఆ వైబ్రేషన్స్ తోటి మొత్తం పాజిటివ్ అయిపోతుందంట. అప్పుడు మనం ప్రశాంతంగా దేవుడికి కొలుచుకోవచ్చు అనేసి అంటుంటారు. మరి ఈ గంట విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కానీ నాకు తెలిసిన విషయం మాత్రం నేను మీతోటి షేర్ చేసుకున్నాను. మరి మీకు కూడా ఇలాంటి ప్రత్యేకతలు ఏవైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపించే నంబర్కి మీరు కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడొచ్చండి. మరి ఎన్నో దేవుళ్ళు, దేవతలు ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి దేవుడికి మనం ఒక రోజు అనేసి పెట్టుకుంటుంటాము. మరి ఆ రోజు మీరు ఏ విధంగా ఆ దేవుడికి పూజిస్తారో, ఏ విధంగా పాటిస్తారో ఇలాంటి విషయాలు ఈరోజు మనం షేర్ చేసుకుంటున్నామండి. మరి చాలామంది ఇంతకుముందు కాల్ చేశారు, చక్కగా మాట్లాడారు. మరి మీరు కూడా చక్కగా మాట్లాడచ్చు, ఫోన్ చేయొచ్చు. మరి చెప్తున్నాం కదా, అష్టలక్ష్మి గుడికి నేనైతే మాత్రం ప్రతి శుక్రవారం వెళ్తాను. మరి గుడికి వెళ్ళిన తర్వాత గంట తరబడి కూర్చోాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత రష్ ఉన్నప్పటికీ అక్కడున్న ప్రశాంతత, ఆ సైలెన్స్ ఇంకెక్కడ మనకి దొరకదు. మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంటుందండి. నిజంగానే ఖచ్చితంగా వెళ్ళండి. ఇలాంటి ప్రతి గుడికి మనకు ఆ పాజిటివ్నెస్ ఉంటుంది. ఎందుకంటే మంత్రోచ్చారణం చేస్తుంటారు, మనకి దేవుళ్ళకి ప్రతి నిమిషం హారతులు ఇస్తుంటాము. మరి దేవుడు లోపల ఆ పాజిటివ్నెస్ అనేది ఆ గుడి చుట్టుపక్కల మొత్తం ప్రవహిస్తుంటుంది. మరి ఆ పాజిటివ్నెస్లో మనం కొంచెం సేపు కూర్చున్నట్లయితే మనకి మైండ్ అన్నా సరే, మనసు అన్నా సరే కంప్లీట్ కామ్ అయిపోయి చక్కగా మనకు ప్రశాంతంగా ఉంటుంది. మరి మనసు బాలేకపోయినా, మనస్పర్ధలు ఎవరితో ఉన్నా సరే, మరి అలాంటప్పుడు పూజించకండి. మరొకసారి చెప్తున్నాను, భోజనం చేసేటప్పుడన్నా సరే, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ అనేసి అంటుంటారు. అన్నపూర్ణ దేవి అనేసి కూడా చాలామంది అంటుంటారు. మరి అలాంటిదప్పుడు మనం ప్రశాంతంగా లేకుండగా మనం తీసుకునే భోజనం అన్నా సరే, మనం దానికి న్యాయం చేయకపోతే అది లోపలికి వెళ్ళి మనకి ఆ నెగిటివ్నెస్లోనే వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా ఎప్పుడన్నా సరే ఎవరితోనా మనస్పర్ధ ఉన్నా, ఎవరితోనా సరే మనకు మనసు బాగాలేకపోయినా సరే ఒక 10-15 నిమిషాలు మీరు ఆగిపోండి. వెంటనే తినకండి. ఎందుకంటే మీరు తిన్న ఆ ఆహారం కూడా లోపలికి వెళ్ళి మీకు ఆ పాజిటివ్నెస్, ఆ పోషకాహారాలు ఉండవు. సో ఇలాంటివి మనకి చిన్నవి పాటిస్తూ ఉండాలి. నిజంగా చెప్పుకోవాలనుకుంటే మనము అందరం భగవద్గీత ఎవరు చదవలేదు, రామాయణం అంతగానే చదవలేదు. మనకి టీవీలో, సినిమాల్లో ఏవిధో చూపించారో మనం అదే చదువుకుంటుంటాము. కానీ ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మూమెంట్కి గుళ్ళో ఏంటి అనేసి ప్రతి దానికి ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడన్నా సరే గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్నవి పాటించండి. ఎందుకంటే ఇలాంటివి పాటిస్తేనే మనం దేవుడికి చాలా దగ్గర కాకపోయినా సరే, మనం దేవుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్నెస్ అనేది మనం ఫీల్ అవుతుంటాము. ఖచ్చితంగా పాటించండి. ఇంట్లో కూడా మనం పూజించేటప్పుడు గొడవలు, మనస్పర్ధలు లాంటివి చేయకండి. ఎందుకంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట. నిజంగా చెప్తుంటారు కదా, అందుకనే ఎక్కువ గొడవ పడొద్దు. ఎంత గొడవ పడితే అంత నెగటివ్నెస్ మనకి చుట్టుపక్కల చేరుతుందంట. ఆ నెగటివ్నెస్ నెగటివ్నెస్ చేరితే ఏమవుతుంటుంది, మనకి అదృష్టము మనకి రాదు, దగ్గరికి రాదు, మనకు కావాల్సిన పనులు కావు, కావాల్సిన కోరికలు తీరవు. సో ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా మనం అనుకుంటుంటాము, ఎందుకు ఇలా నాతోనే జరుగుతుంది అనేసి అనుకుంటుంటాము. కానీ నిజంగానే మనం లోపల నుంచి ఎంత ప్యూర్ ఉన్నాం, మనం లోపల నుంచి ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేది ముఖ్యం. మరి ఆ ముఖ్యం ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఇలాంటి చిన్నవి పాటిస్తూ ఉండండి. ఖచ్చితంగా అందరూ ప్రశాంతంగా ఉండాలి. అందరు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటూ ఉంటాను.